హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. నాకైతే యూట్యూబ్ నుంచి ఒక కామెంట్ వచ్చింది భయ్య. అసలు ఆ కామెంట్ ఏంట్రా అంటే ఇక్కడ మీరు కనబడుతుంది కదా, అదే అనమాట. సో ఈ కామెంట్ ఏంట్రా భయ్య అంటే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ చేశాడు. సో భయ్య మా ఊరు నుంచి అయితే నాకు తెలిసిన అతను మా బ్రదర్ ఎన్టీఆర్ని కలవడానికి పాదయాత్ర చేస్తున్నాడు గోపాయపాలెం నుంచి హైదరాబాద్ అనమాట. సో మొత్తానికి ఇతను అయితే చాలా కష్టపడుతున్నాడు, ఇతని కోసం కొంచెం సపోర్ట్ చేయండి భయ్య అని. సో మొత్తానికి ఇలాంటి కామెంట్స్ మామూలే కదా అని కొంచెం మామూలుగా తీసుకున్నా. బట్ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది భయ్య. ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే వామ్మో అనిపించింది. అసలు ఇంత పిచ్చి అవసరం అనిపించింది భయ్య నాకైతే. ఎస్, ఆ వీడియో అతని పేరైతే నాగేంద్ర బాబు. ఇతను ఎవరి గురించి అయితే కామెంట్ చేశాడో అతనే ఆ నాగేంద్ర బాబు అనమాట. సో మొత్తానికైతే అతను గోపాలపాలెం నుంచి ఇప్పుడు హైదరాబాద్కి ఎన్టీఆర్ కోసం పాదయాత్ర చేస్తున్నాడు కలవడానికైతే. సో మొత్తానికి ఇది అంతా బాగుంది, కానీ ఇక్కడైతే ఒక రోత పుట్టించే విషయం అయితే అండ్ ఒక డిసప్పాయింట్ చేసే విషయం అయితే ఉంది భయ్య. ఎస్, నిజంగా నాకైతే చాలా హట్టింగ్ అనిపించింది. అసలు అవసరమారా ఇంత అనిపించింది. ఎందుకంటే అతను ఎంత నడిచాడో ఏమో తెలియదు, కానీ అసలు అతను నడిచి లాస్ట్కి కాళ్ళు పిక్కిపోయా భయ్య. మొత్తం తోలు ఎగిరిపోయి పాదం ఏమాత్రం లేకుండా మొత్తం ఎర్రగా అయిపోయింది. ఆ రేంజ్ లో ఎలా నడుస్తున్నాడో ఆ ఎండలో అసలు నాకైతే అర్థం కావడం లేదు. సో ఇంతటితో కొంచెం స్టాప్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది ఇలాంటి పాదయాత్రలు అయితే. అక్కడ అసలు ఎన్టీఆర్ కలుస్తాడో లేదో, అసలు ఏ పొజిషన్ లో ఉన్నాడో, అసలు ఇంటి దగ్గర ఉంటాడో లేదో, ఇలాంటివి ఎన్నో ఎదుర్కోసి వస్తుంది. ఇంటి దగ్గరికి వెళ్ళగానే గేట్ ఓపెన్ చేసి కమాన్ 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 అని ఎవరు అనరు భయ్యా. సో మొత్తాన్ని తన కష్టం చూసి ఎన్టీఆర్ కలిస్తే చాలా బెస్ట్ అనమాట. సో మొత్తానికి ఇదిగా సంగతి అయితే ఈ వీడియోని ఇతను చేస్తున్న ఈ పాదయాత్రని ఏ మాత్రం కొంచెమైనా వైరల్ చేయండి. సో ఎన్టీఆర్ గారి వరకు వెళ్ళేదాకా ట్రై చేయండి. సో మొత్తానికి అయితే ఇలాంటివి ఇంకా కొంచెం తగ్గిస్తే బెస్ట్ భయ్యా. చాలా మంది అయితే ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు అయితే ఎవరు చేయొద్దండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ ముఖ్యం, దాని తర్వాత ఏదైనా, ఏ ఫ్యానిజం అయినా, ఏ హీరోయిజం అయినా. సో మొత్తానికి ఇప్పటికైనా తెలుసుకుంటే బెస్ట్. ఇప్పుడు ఈ పాదయాత్ర వల్ల జస్ట్ ఎన్టీఆర్ గారిని కలవకపోతే, ఆయన టైం సరిగ్గా సరిపోకపోతే, అసలు ఆయన ఇంట్లో లేకపోతే ఏం చేయాలి చెప్పండి. సో మొత్తానికి ఇలా లైఫ్ రిస్క్ చేసి మరి ఇలాంటివన్నీ చేస్తే అసలు ఎన్టీఆర్కే నచ్చదు. సో మొత్తానికి మీరు ఒకసారి ఆలోచించి ఏదైనా చేస్తే బెస్ట్. సో చూద్దాం ఎప్పటికి చేరుతాడో హైదరాబాద్ తారక్ 99 హౌస్కి అయితే. సో మొత్తానికి ఇదిగా సంగతి అయితే. మరి మీకేమనిపిస్తుంది ఇతని పిచ్చి ప్రయత్నాన్ని? తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ. బాయ్.